మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను పిలిపించి తనకి బెయిల్ ట్రై చేస్తున్న విషయం తెలిస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమోనన్న నా టెన్షన్. అదే ఉండదు సిద్ధార్థ్. నిన్ను పిలిపించమని చెప్పిందే యష్. నిజమా? అవును సిద్ధార్థ్, యష్ మారిపోయాడు. నేను ఏ తప్పు చేయలేదన్న నిజం తెలుసుకున్నాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసిపోయాం. మా మధ్య గొడవలు దూరాలు అనేవి ఏమీ లేవు. దీనికి కారణం నువ్వే. సింధు, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు సింధు. మీ ఇద్దరు కలవాలనే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు మళ్ళీ ఒకటయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు యష్ బాగుండాలి సింధు. మీకోసం నేను ఏదైనా చేస్తాను. ఆ మారుతిరావే కాదు, ఆ దేవుడే వచ్చి అడ్డుగా నిలబడ్డా సరే యష్ని నేను బయటికి తీసుకొస్తాను. ఉంటాను సిద్ధార్థ్. అమ్మా సింధు, అమ్మా యష్ కి బెయిల్ అప్లై చేశారా? వాడికి బెయిల్ ఎప్పుడు వస్తుందట? నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడమ్మా? వస్తారు శశి, మీ నాన్న త్వరలోనే ఇంటికొస్తారు. త్వరలో అంటున్నా, వాడికి బెయిల్ రాలేదా? అసలు కోర్టులో బెయిల్ పిటిషనే వేయలేదత్తయ్య. అదేంటమ్మా, ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తామని నువ్వు సిద్ధార్థ్ కలిసి స్టేషన్కి వెళ్లారు కదా? వెళ్ళాం మావయ్య. కానీ ఆ ఎస్ఐ కోర్ట్ టైం అయ్యేదాకా మమ్మల్ని కావాలని స్టేషన్లోనే వెయిట్ చేయించి కోర్ట్ టైం అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాడు. అందుకే ఇవాళ బెయిల్ పిటిషన్ కోర్టులో వేయలేకపోయాం. మండే వరకు బెయిల్ అప్లై చేయడం కుదరదు. ఆ ఎస్ఐ ఎందుకమ్మా ఇలా చేస్తున్నాడు? ఆ మధు మారుతీరావు వెనకుండి ఆ ఎస్ఐ చేత ఇలా చేయించారత్తయ్య. వాళ్ళ దినం పెట్టా ఎందుకమ్మా మన మీద ఇంత కక్ష కట్టారు? సిద్ధార్థ్ ఏమన్నాడు సింధు? తను చేయగలిగిందంతా చేశాడు. మనల్ని ధైర్యంగా ఉండమని చెప్పాడు మావయ్య. ఈశ్వరా, మాకు ఇలాంటి శిక్ష విధించావేంటయ్యా? అమ్మా, నాకు నాన్నని చూడాలనుంది. ఎప్పటికీ నాన్నని చూడలేనేమోనని భయం వేస్తుంది. ఒక్కసారి నాన్న నాకు చూపించవా? శశి, మీ నాన్న ఖచ్చితంగా ఇంటికొస్తారు శశి. నేను తీసుకొస్తాను, నువ్వేడోకు. వాళ్ళ నాన్న మీద బెంగతో శశి పొద్దుటి నుంచి ఏం తినలేదమ్మా. శశి, నువ్విలా అన్నం తినకుండా ఉంటే ఎలా చెప్పు? నాన్న వచ్చేసరికి నువ్వు బాగుండాలి కదా. నువ్విలా తినకుండా డల్గా ఉంటే మీ నాన్న హ్యాపీగా ఉంటారా చెప్పు? నాన్న నిజంగా వస్తారా అమ్మా? తప్పకుండా వస్తారమ్మా. ఎప్పట్లాగే నీతో రిషితో ఆడుకుంటారు. మనతో కలిసి సంతోషంగా ఉంటారు. నువ్వు టైంకి తినాలి, హ్యాపీగా ఉండాలి, సరేనా? సరేనమ్మా. శశి, నాన్న ఖచ్చితంగా వచ్చేస్తారమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. సరే. సింధు, అమ్మా సింధు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మా సింధు, మాకు ధైర్యం చెప్పి నువ్వే ఇలా ఏడుస్తావేంటమ్మా? ఊరుకో అమ్మా. మీ అందరికీ ధైర్యం చెప్తున్నాను, కానీ నాకు కూడా లోపల భయంగానే ఉందత్తయ్య. జైల్లో యష్ ఎలా ఉన్నాడో, యష్ని రెచ్చగొట్టి ఆ ఎస్ఐ ఈ కేసుని ఇంకెంత క్రిటికల్ చేస్తాడో ఏంటో అని
నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. అందరికీ ధైర్యం చెప్పి ఓదార్చే నిన్ను మేము ఎలా ఓదార్చాలో, నీకెలా ధైర్యం చెప్పాలో తెలియటం లేదమ్మా. లేదత్తయ్య, నేను ఏడవకూడదు, ధైర్యం కోల్పోకూడదు. ఏం జరిగినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. యష్ని ఈ కేసు నుంచి బయటికి తీసుకురావాలి. తీసుకొస్తాను. సింధు ఉంది కాబట్టే ఈ పరిస్థితుల్లో కూడా మనం తట్టుకుని నిలబడగలుగుతున్నాం. లేదంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అసలు. అవుందాము, సింధు కోడలిగానే కాదు, తల్లిలా మనల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. కానీ మన వల్ల పాపం సింధు ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు. దేవుడా, మా కోసం కాకపోయినా సింధు కోసమైనా యష్ ఈ కేసు నుంచి బయటపడేలా చెయ్యి. సింధు ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత సింధుతో కలిసి సంతోషంగా ఉందామనుకుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సింధుకి దూరంగా ఉండిపోతున్నాను. భగవంతుడా, నా సింధుతో నేను కలిసి ఉండే రోజు ఎప్పటికొస్తుంది? అమ్మా, నేను స్కూల్కి వెళ్ళానమ్మా. ఏ ఎందుకు వెళ్ళావు? నాన్న లేరు కదా, స్కూల్కి వెళ్ళబుద్ధి కావట్లేదు అసలు. తప్పు శశి, నాన్న లేరని స్కూల్ మానుకోవడమేంటి? స్కూల్కి వెళ్ళాలి. నాన్న కోసం స్కూల్ డుమ్మా కొట్టావని మీ నాన్నకి తెలిస్తే కోపడతారు. నాన్న వచ్చేస్తారు అని చెప్పాను కదా. సింధు, ఆరాధ్య హాస్టల్ నుంచి బయలుదేరిందంట, ఇంటికి వచ్చేస్తుందంట, ఫోన్ చేసింది. నిజంగానా అత్తయ్య? అవును సింధు. హే, అక్క వచ్చేస్తుంది. అమ్మా, అక్క వస్తుంది కదా, నేను స్కూల్కి వెళ్ళను. ఇప్పుడే కదా శశి నీకు చెప్పింది స్కూల్కి అబ్సెంట్ అవ్వకూడదని. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళు. అంతగా కావాలంటే ఈవినింగ్ త్వరగా వద్దు గాని. మీ ప్రిన్సిపల్కి నేను ఫోన్ చేసి చెప్తాను. ఆరాధ్య అక్క ఇంకెక్కడే ఉంటుంది కదా, ఇంక రోజు తనతో ఆడుకోవచ్చు. ఓకేనా? ఓకే అమ్మా. సరే, వెళ్ళి స్కూల్ బ్యాగ్ తెచ్చుకో. తాతయ్య నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సరే అమ్మా. అత్తయ్య, ఆరాధ్య ఇంటికి రాగానే తనకి మనం గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి. మన స్వాగత ఏర్పాట్లు చూసి ఆరాధ్య గతంలో తను పడ్డ బాధలన్నీ మర్చిపోయి మనతో సంతోషంగా ఉండాలి. ఆ రేంజ్లో మనం వెల్కమ్ అరేంజ్మెంట్స్ చేయాలి. అవును సింధు, నీ మీద ఆరాధ్యకున్న కోపం పోయి మళ్ళీ నిన్ను అమ్మలా చూడాలి. అప్పుడే మీ అక్క ఆత్మ శాంతిస్తుంది. చంద్రా, చంద్రా! దాము, వస్తున్నా. ఏంటి దాము? ఇవాళ ఆరాధ్య మన ఇంటికొచ్చేస్తుంది. ఇల్లంతా డెకరేషన్ చేసి తనకి గొప్పగా మనం స్వాగతం పలకాలి. నువ్వు బజార్కెళ్ళి బెలూన్స్ డెకరేషన్కి కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకురా. సరే దాము, శశిని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేటప్పుడు డెకరేషన్ కావాల్సిన సామాన్లన్నీ తెస్తాను. ఓకేనా? రా శశి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ డబ్బంతా హవాలా జరిగిపోవాలి సార్. ఆ హవాలా పర్సన్ దుబాయ్ వెళ్ళాడు. అక్కడేదో డీల్ ఉందంట, రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు. ఆ హవాలా పర్సన్ కన్ఫర్మ్ గా ఎప్పుడు వస్తాడనేది కొంచెం మీరు తెలుసుకోండి సార్. మనం అడిగితే చెప్పడు. అతను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. సరే, ఆ పర్సన్ మీకు టచ్లోకి రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే చేస్తాను. కానీ అప్పటి వరకు ఆ డబ్బు మీ దగ్గర ఉండటం అంత సేఫ్ కాదు. నాకు హ్యాండ్ ఓవర్ చేయండి.
నేను సేఫ్గా ఉంచుతాను. ఆ, అవసరం లేదు సార్. మీ దగ్గర కంటే నా దగ్గరే ఆ డబ్బు డబుల్ సేఫ్గా ఉంటుంది. ఇంతకీ ఇలారా, ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారు? ఆ డబ్బే కదా సార్, ఎక్కడుండాలో అక్కడే ఆ డబ్బంతా పదిలంగా ఉంది. దాని గురించి మీరేం కంగారు పడకండి. మధు కూడా మీలాగే చెప్పింది. చివరిగా ఆ డబ్బంతా ఆ సింధు కొట్టేసేంత వరకు తనకి తెలియనే లేదు. అందుకే మీ మంచి కోసమే చెప్తున్నాను. సార్, మా మంచి కోరే మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఆ సింధు కంటే తెలివైన మని సార్. నా దగ్గర డబ్బు కొట్టేయడం అంత ఈజీ కాదు సార్. మళ్ళీ వీళ్ళ డబ్బు పోగొట్టుకునేదాకా ఇలాగే మాట్లాడతారు. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు. సరే, వస్తాను. ఆయన చెప్పింది నిజమే మధు. ఆ సింధు మామూలుది కాదు. మన దగ్గర నుంచి ఆ డబ్బు దక్కించుకోవడం కోసం ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది. ఆ డబ్బు ఎక్కడుందో మనందరికీ తెలియడం మంచిది. తేజ, నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నావు. ఆ డబ్బు గురించి అందరికీ తెలిసిపోతే ఆ సింధు మనలో ఎవరో ఒకరిని ట్రాప్ చేసి ఈజీగా డబ్బెక్కడుందో కనుక్కుంటుంది. అందుకే ఎవ్వరికీ తెలియకపోవటమే మంచిది. దేవా, అందరికీ చెబితే ప్రాబ్లం అవుతుంది అని భయపడుతున్నారు కదా. అర్థమైంది. నేనెవ్వరికీ చెప్పను. ఆ డబ్బు సీక్రెట్ నాకు చెప్పండి, నా గుండెల్లో దాచుకుంటాను. ఎక్స్ట్రాలు చేస్తే నీ బాడీలో పార్ట్లు వేరు చేస్తాను. మనీ ఎలాంటి మనిషికైనా పిచ్చి పట్టిస్తుంది. అందుకే హవాలా అయ్యే వరకు ఆ డబ్బు గురించి నేను ఎవ్వరికీ చెప్పను. తెలుసుకునే రైట్ మాకుందండి. నిజమే తేజ, కానీ నేను చెప్పకుండా దాస్తుంది నీ మంచి కోసమే. ఆ డబ్బంతా నీకు మధుకి దక్కాలనే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాను. ఆ డబ్బు గురించి వదిలేయండి. నువ్వు మధు ఇంటికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించండి. సరే. మధు, మీ మావయ్య మీద నాకు నమ్మకం కలగడం లేదు. అలా అనుకు తేజ. కళ్ళు కూడా మావయ్య మనల్ని మోసం చేయడు. ఈ ప్రపంచంలో నేనెవరినైనా బలంగా నమ్ముతాను అంటే అది కేవలం మా మావయ్యని మాత్రమే. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆ డబ్బు గురించి నువ్వేం టెన్షన్ పడకు. రావల్దా. మధు, నమ్మండి, వాడిని బాగా నమ్మండి. వాడు ఏదో ఒక రోజు మీ ఇద్దరికి పంగనామాలు పెట్టిపోతాడు. అమ్మా సింధు, మీ మావయ్య ఎక్కడా? స్కూల్ నుంచి శశిని తీసుకురావడానికి వెళ్ళారత్తయ్య. ఆరాధ్య వచ్చేస్తుంది. యష్ కూడా జైలు నుంచి త్వరగా వచ్చేస్తే మన సమస్యలన్నీ తీరిపోయినట్టేనమ్మా. అందరం హ్యాపీగా ఉండొచ్చు. నేను కూడా అదే అనుకుంటున్నానత్తయ్య. అత్తయ్య, ఆరాధ్య సంతోషంగా ఉండాలి అంటే మన ఇంట్లో జరిగే పరిస్థితులు, మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, మన కష్టాలు ఏవి ఆరాధ్యకి తెలియకూడదు. దయచేసి మీరు కూడా చెప్పకండి. అలాగే సింధు, చెప్పనులే అమ్మా. అదిగో ఆరాధ్య వచ్చేసినట్టుంది. పదమ్మా. Nobody
ఏంటత్తయ్యా మధు ఆరాధ్యతో వచ్చిందేంటి? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏంటి హారతి మధ్యలో ఆపేశారు, పూర్తిగా ఇవ్వరా? ఎందుకివ్వం ఆరాధ్య? వద్దు వద్దు వద్దు. నువ్వు మళ్ళీ వచ్చావేంటి? మధు, నీకు జరిగిన శాస్త్ర సరిపోలేదా? ఇంకోసారి ఇంట్లో అడుగు పెడుతుంది పెడుతుంది పెడుతుంది. ఆరాధ్య, అసలు నీకు ఇది ఎలా తెలుసు? ఇక్కడ ఇలా బయటే ఉండి చెప్పాలా లేక లోపలికొచ్చి చెప్పొచ్చా? అయ్యో, ఇది నీళ్ళమ్మా, లోపలికి రా. ఇక నుండి నేను ఇల్లు అనే జైల్లో ఉండాలన్నమాట. మధు, నా మనవరాలతో నువ్వెందుకు వచ్చావే? నేనే తీసుకొచ్చాను. నువ్వు దీన్ని ఇంటికి తీసుకురావడం ఏంటి ఆరాధ్య? అసలు దీనికి నీకు ఏంటమ్మా సంబంధం? బంతం ఉంది కాబట్టి నాతో వచ్చింది. ఈ మధు గురించి నీకు తెలిసే నీతో పాటు ఇక్కడికి తీసుకొచ్చావా? ఇది పరమ దుర్మార్గురాలు, మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. ఇది అసలు మంచిదే కాదమ్మా. ఆపండి 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 ఆపండి. మా అమ్మ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? ఈ మధు మీ అమ్మ? అవును, ఇది నీకు అమ్మేంటి? దాని మాటలు నమ్మకారాధ్య. ఇది ఒట్టి నీచురాలు. దానివల్ల మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏయ్, ముందు నువ్వు బయటకు పోవే. నీకే చెప్తుంది, బయటికి పోవే. మీరు మా అమ్మని గెంటేస్తే మా అమ్మతో పాటు నేను బయటకు పోతా. నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఇది నీ ఇల్లు తల్లి, నువ్విక్కడే ఉండొచ్చు. నాతో పాటు మా అమ్మ కూడా ఉంటుంది. అది ఇంట్లో ఉంటే ఇక్కడ ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు ఆరాధ్య. మా అమ్మ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. మా అమ్మ ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను మా అమ్మతో వెళ్ళిపోతా. నిజానికి ఇక్కడికి రావడం నాకు ఇష్టమే లేదు.
మా అమ్మ బ్రతిమలాడితేనే వచ్చాను. నన్ను మాత్రం ఫ్యామిలీకి దూరం చేసి మీరు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ ఫోటో దిగుతారా? ఫ్యామిలీ ఫోటో ఎందుకు ఆరాధ్య ఈ ఫోటోను అలా విసిరేసావు? ఆ ఫోటో నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు. అది మీ బాబాయ్ రూమ్ కదా. బాబాయా? ఎవరు బాబాయ్? ఎవరికి బాబాయ్? ఎవరికి బాబాయ్? ఎవరికి బాబాయ్? ఇప్పటి నుంచి అది నా రూమ్. నేను ఆ రూమ్ లోనే ఉంటాను. అమ్మ చెప్పిందనే నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. మీ మొహాలు చూడటమే నాకు అసహ్యం.